ఈ రోజు మరొక మంచి మాట చూద్దాము. నదిలో ప్రయాణించేటప్పుడు ఈత ఎంత అవసరమో అలాగే జీవిత యాత్ర సుఖవంతం కావాలంటే, చాలా హాయిగా సుఖంగా జీవించాలి అంటే మనందరికీ కూడా అలా సుఖవంతమైన జీవితానికి కావాల్సింది యోగా, ధ్యానము, దైవ చింతన, చక్కటి నిశ్చలమైనటువంటి మనస్తత్వం, మానసిక పరిస్థితి. యోగా కూడా అంత అవసరము. కాబట్టి నదిలో ప్రయాణించే సమయంలో ఈత ఎంత అవసరమో, మన జీవిత ప్రయాణంలో మనము పయనించే సమయంలో మనకు చక్కని అలవాట్లు సుఖమయవంతం కావడానికి యోగా, ధ్యానము, దైవ చింతన, మానవత్వంగా ఉండడము, ఇవి కూడా అంతే హాయిగా మనం జీవించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. వాటిని నిరంతరం సాధన చేసేటప్పుడు మనము భయము, వేదన, చెప్పలేనటువంటి, కొంతమందికి షార్ట్ టెంపర్ అంటారు, ఎందుకో తెలీదు, ఒక్కసారిగా టక్కుమని కోపం వస్తూ ఉంటుంది. ఇలాంటి షార్ట్ టెంపర్, అక్కర్లేని కోపము, అలాగే ఒంటరితనం నుంచి విముక్తి పొందవచ్చు. యోగా చాలా మంచిది మనసుకు, హృదయానికి, అలాగే మన గుండె పనితీరుకు, అలాగే మనకు మానసిక పరిణతికి, మానసిక ప్రశాంతతకు యోగా చాలా బాగా ఉపకరిస్తుంది. అందరూ కూడా ధ్యానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి.